మొన్న జూన్ 6న తునిలో జాహ్నవి అనే పాప మిస్ అయింది. ఆమె మిస్సింగ్ కేసు ప్రస్తుతం మిస్టరీగా మారిపోతుందని చెప్పాలి. ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజెస్తో పాటు డ్రోన్స్ పెట్టి వెతికినా సరే పాప ఆచూకీ ఎక్కడా దొరకలేదు. పాపను వెతుక్కుంటూ వెళ్లిన కుక్క 4 రోజుల తర్వాత అనుమానాస్పదంగా తుదిశ్వాస విడిచింది. దానితో ఈ కేసు మరింత మిస్టరీగా మారిపోయింది. తల్లిదండ్రుల్ని కూడా అనుమానించాల్సిన స్థితిలోకి వచ్చేశారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జాహ్నవి ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. అయితే తండ్రికి సంబంధించిన స్నేహితులు ఎవరైనా ఇంటికి వచ్చారా, పాపను ఎత్తుకొని వెళ్లారా అనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. దానితో పాటుగా తండ్రి చెప్పిన మాటలు వింటే ఒక్కొక్కరు కన్నీరు పెట్టారు. నా పాప ఎంత తెలివైంది అంటే నన్నెవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు. చాలా గడుసైన పిల్ల. ఒక్కసారి ఏదైనా దారి చూపిస్తే ఆ దారి గుంటా తను నడుచుకుంటూ వెళ్ళిపోయినంత జ్ఞాపక శక్తి నా కూతురిది అంటూ తన మాటలు వినే వాళ్ళకి జాహ్నవి ఎంత తెలివైన పిల్లో అర్థమైంది. కానీ జాహ్నవి అనుమానాస్పదంగా ఎందుకు అదృశ్యమైంది అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు పిల్లలు రోడ్డు పైన ఆడుకోవడానికి సేఫ్టీ లేదు. అన్ని ఫామ్ ఆయిల్ చెట్ల మధ్య ఉన్న ఒకే ఒక ఇంట్లో కూడా బయటకు వచ్చి ఆడుకునేంత సురక్షితం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని రకాలుగా వెతికినా ఇక జాడ దొరకలేదు. తల్లి కుక్కకు బొచ్చు అలానే కూతురి వెంట్రుకలు ఒకే దగ్గర దొరికాయి అంటూ తల్లి చెప్పడం కూడా పెద్ద అనుమానంగా మారింది. అలానే బోరు గేట్లను కూడా తెరిచి ఉంచారని, అందులో ఏమైనా కాలు జారి ఆడుకుంటూ పడిపోయిందా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే చాలా వరకు పోలీసులు అన్ని రకాలుగా వెతికిన పాప జాడ దొరకకపోవడం, ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా కొండల మధ్య పాప ఏడుపు వినిపించింది అని చెప్పడంతో ఈ కేసు మరీ బిగ్గెస్ట్ మిస్టరీగా మారిపోయింది. అయితే పాపను ఎవరైనా ఎత్తుకొని వెళ్ళుంటారు అనేది ఇప్పుడు ఎక్కువగా జనాల మధ్యన చోటు చేసుకున్న ఒక అనుమానం. అయితే పోలీసులు కూడా బస్ స్టాప్స్లో, రైల్వే స్టేషన్స్లో ప్రతి ఒక్కటి కూడా సీసీటీవీ ఫుటేజెస్ జూన్ 6 నుంచి వెతికితే పాప ఆచూకీ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే తండ్రికి సంబంధించిన స్నేహితులు ఎవరైనా ముఖ్యంగా ఇంటికి వచ్చినా, చుట్టపట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా సరే వాళ్ళని కూడా అనుమానించి వాళ్ళ వైపు కూడా దర్యాప్తు చేపడితే పోలీసులు పాప ఆచూకీ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది జనాలు పెట్టే కామెంట్స్. అయితే పాప జాహ్నవి కేసు రోజు రోజుకి బిగ్గెస్ట్ మిస్టరీగా మారిపోతుంది. పాప ఎప్పుడు ఎక్కడ దొరికినా సరే సేఫ్గా దొరకాలి అనేది అందరి కోరిక. చిన్న పాపకి కూడా ఈ రోజుల్లో సేఫ్టీ లేదు. ఇంటికి వచ్చే వాళ్ళపైన కూడా పిల్లల్ని వదిలేయడం అంత జాగ్రత్త కాదు. ఏ పనిలో ఉన్నా పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాల్సింది చాలా ముఖ్యం ఈ రోజుల్లో. పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవడం కానీ, పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం సేఫ్ కాదు. మరి ఈ కేసుపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.